ఎవ్వరైనా దీన్ని చూసి బంగారం కాదు అని అనగలరా? ఛాన్సే లేదు. చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా! దీని డీటెయిలింగ్ అలాగే కార్వింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి రియల్ గోల్డ్ కార్వింగ్‌లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. లెంత్ వచ్చేసి మనకి 24 ఇంచెస్ కన్నా అబోవ్ ఉంటుంది. నల్ల పూసలు వచ్చేసి మనకి 3 లైన్స్‌లో వస్తుంది. పైనొచ్చేసి మనకి ఈ రకమైన ప్యాటర్న్‌లో డిజైన్ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈజ్ రియల్ గోల్డ్ లాగే. నేను చెప్పాల్సిన అవసరమే లేదు కదా! మీరు గోల్డ్ షాప్స్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ అయితే మీరు చూసే ఉంటారు. ఇదే లెంగ్త్‌లో మనకి వేరే ప్యాటర్న్ కూడా ఉంది. అది కూడా డీటెయిల్‌గా మీకు చూపిస్తాను చూసేయండి. క్వాలిటీ ఆఫ్ జ్యువెలరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా! ఈరోజు ఒక చిన్న మాట. క్వాలిటీ ఆఫ్ జ్యువెలరీ అంటే లోపల యూజ్ చేసే మెటల్ ఐరన్ కావచ్చు, లేదా స్టీల్ కావచ్చు, లేదంటే మరి ఇంకేదైనా అవ్వచ్చు. కాకపోతే స్టీల్ మీద వేసే కోటింగ్ వెంటనే పోతుంది కదా! మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న నెయిల్ పెయింట్ వేసి మన స్టీల్ సామాన్ల మీద చూసినా వెంటనే పోతుంది. అలాగే జ్యువెలరీ కూడా ఒక 200, 300 డిఫరెన్స్‌లో ఉంది కదా! ఇక్కడే కొందాం అని అనుకుంటారు. కాకపోతే క్వాలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా! సో, మంచి జ్యువెలరీనైతే పర్చేస్ చేయండి. ఈ నల్లపూసలు నాకన్నా చూస్తున్న మీకైతే ఇంకా ఎంత బావుంటాయి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రైస్ మెన్షన్ చేశాను. నా ఈ చిన్ని కుట్టి బిజినెస్‌ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.